మరిపాడు సెంటర్లో ఉన్నప్పుడు పని మీద మరిపాడు సెంటర్కి వచ్చాము. మాకు పైనుంచి మా ఆఫీస్ నుంచి, మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి శాండ్ ఇలా వెళ్ళిపోతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మాకు ఫోన్లు వచ్చినాయి. ఆ దృష్టిలో పెట్టుకొని మాకు మరిపాడు సెంటర్లో కూడా ఒక 4-5 లారీలు కనపడ్డాయి. అవి చూసి మాకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఒక 7-8 లారీలు ఉన్నాయి. వచ్చి మేము వెంటనే మా పెద్దానికి ఆనవ నారాయణ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాము. అలాగే గిడ్డాడికి ఫోన్ చేశాము. వాళ్ళు ఉండేసి ఎక్కడెక్కడనే ఆపేసేయండి, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చెప్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి, మీరు అలా అనాథగా వెళ్ళకూడదు, ట్రాక్టర్లు కానీ ఇవి కూడా లోడ్ అవ్వకూడదు. ఏ కూడా లోడ్ కాకూడదు, మీరు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆపేసేయండి, మేము డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాము. మైనింగ్ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు, సిబ్ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మీరు అక్కడే ఉండాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే ఆనవ నాయుడు గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. గిన్నెడు కూడా అదేవిధంగా చెప్పారు. మేమేదో ఇక్కడికి మరిపాడు సెంటర్కి వచ్చినప్పుడు మాకు వచ్చిన ఫోన్లో ఆ సమాచారం ప్రకారం ఇక్కడికి వచ్చేసాము. ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఆయన కూడా తగిన చర్య తీసుకున్నారు. అదేవిధంగా సిఐ గారు వచ్చారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిసి కూడా అన్ని బండ్లు సీల్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇది ఈ 3 రోజుల్లో నాకు తెలిసి ఒక 75 నుంచి 1,25 లక్షల రూపాయలు ఈ 4 రోజుల్లో శాండ్ బయటికి వెళ్ళిందని చెప్పేసి మేము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది రేపు మెజర్మెంట్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు బయటికి వెళ్ళింది ఏంటనేది రేపు చెప్తామన్నారు. అది కూడా మా పెద్ద దృష్టికి తీసుకెళ్తాం, ఆనవ నారాయణ గారి దృష్టికి. ఆయన ఆదేశాల ప్రకారం ఏం చెప్తే అది మేము నడుచుకుంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా చెప్తాం.